రాకెట్ రాఘవ ఎలాగోలా బతికేయాలని హైదరాబాద్ రాలేదు. షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళాలని కూడా రాలేదు. సులభ్ కాంప్లెక్స్ వెళ్ళాలని వచ్చాడు. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ స్టీవ్. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు బరువు తెలియదు చూపించండి అన్న అంటే ఆయన ఏమన్నాడంటే నువ్వు బతకాలి ఇంకొకరికి ఉపయోగం కలగాలి అని చెప్పేసేసి నా దేవుడు ఈ సులభ్ కాంప్లెక్స్ పెట్టించాడు. నా దేవుడికి ఫోన్ చేసుకోవాలి, దేవుడు గారు నాగబాబు గారు మీ దయ వల్ల సులభ్ కాంప్లెక్స్ పెట్టుకున్నాను, చేతిలో మెడలో బంగారం వేస్తున్నాను, దిస్ ఈజ్ ఓన్లీ సెలబ్రిటీస్ గురుగారు థ్యాంక్ యూ. అలానే అలానే ఎవరన్నా మీ తరపు పంపించండి, ఫ్రీ వేసేద్దాం. ఎవరు ఎక్కడ ఎక్కడ అమ్మా చాలా లేచినేసినట్టున్నా ఇదేనా అమ్మ అరే తాగుపోతా రాత్రి తాగు వేసుకెళ్తే లోపల ఎవరున్నాడు చూడవరా? రాత్రి సచ్చింది ఇక్కడ. రాత్రి తాళం వేసుకుని వెళ్ళిపోయినా? సరే సరే వెళ్ళు. అమ్మా ఎంత ఘోరం అయిపోయింది రా బాబు. ఏంటా నువ్వు ఎందుకు ఆపాలని చూస్తావేంటి? బయట ఏంటి ఇక్కడ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళ ముందు తీస్తే బాగుండదు. ఏం మాట్లాడుతున్నావు? కాదు తీయమన్నది పైసలు తీయంటున్నా. ఏంటా పైసలు తీసేది? అసలు మా మిత్రులు ఒక ఆయన భోజనం హోటల్ అంటే వచ్చా. ఇది భోజనం హోటల్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? భోజనం హోటల్ అంటే భోజనం హోటల్కి పబ్లిక్ టాయిలెట్ కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో అసలు మా మిత్రులు ఒక ఆయన భోజనం హోటల్ ఉంది, రిబ్బన్ కట్ చేయమంటే వచ్చా, కత్తిరించా, ఏదో తిరిగెళ్ళమంటే కాస్త కక్కుర్తి పడ్డా, కందిపొడేసా, నెయ్యి వేసా, పప్పు, ఆవకాయ, దాంతో బంగాళాఖాతంలో అల్పపీడనం, నా పొట్టలో వాయుగుండం, వర్షం, భారీ వర్షాలు. ఈ కథలు నా దగ్గర పైసలు ఏంటా మాట్లాడుతావు? అసలు మా హయాంలో ఎన్నో పబ్లిక్ టాయిలెట్ కట్టించావు సులభ కాంప్లెక్స్ లో. అయితే ఆడికే పోనాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మా సెక్యూరిటీ బయటకి వెళ్ళావాడిని ఆపడానికి నువ్వెవరో అడుగుతున్నా. ఇవన్నీ కాదు బయట ఒకసారి వెళ్ళవా? బయట ఎవరైతే మనకేమండి దందా అంటే దందానే వసూలు చేస్తా, ఎవరేమని చెప్తారు చూస్తా. తీ బయట మళ్ళీ బాత్రూమ్ వెళ్దామంటే వీడు అక్కడే కూర్చుండు. ఈ రోజు మాత్రం తప్పకుండా వీడికి డబ్బు లేకుండా బాత్రూమ్ వెళ్ళాలి, అంతే. ఇది ఫిక్స్. వీడికి ఏమి చేయాలి? ఐడియా ఐడియా. ఓం తస్. సూపర్ ఐడియా. అరే దయ్యం పట్టినట్టుంది. నీ ఫేస్ సెంటర్ అలా ఉంది, నీకు దయ్యం పట్టినట్టుంది. నీకు పట్టిన దయ్యం వదిలిస్తాను చూడు. ఎడిపోయిండు బోం పంపిస్తున్నాడు, మామైపోయిండు మంతనంతో మాయండి. లోపల వచ్చిన పైసలు లేకుండా. నీకు అర్థం కావట్లేదు. నీ బాత్రూమ్ లో సైతాన్ ఉంది, ఆ సైతాన్ని వదిలించి వచ్చాను. నా తెలుసు సైతాన్ని వదిలించినా ఏం వదిలించినా నాకు తెలుసులే. రై ఏమీ మాట్లాడుతున్నావు నువ్వు? నీకు కూడా దయ్యం పట్టినట్టుంది. అవును, నీకు దయ్యం పట్టినట్టుంది. నీకు దయ్యాన్ని చూపించాలి. ఇప్పుడు ఒక మంత్రం చదువుతాను చూడు. ఎలా చూడు. ఎన్నో అడుగుతావురా? ఇంకో విషయం చెప్తున్నాను. ఈ బాత్రూమ్ లోకి సైతాన్ పదే పదే వస్తుంటాడు. ఆ సైతాన్ని వదిలించడానికి నేను అప్పుడప్పుడు వస్తుంటాను. నువ్వు నాకేం ఫీజు ఇవ్వక్కర్లేదు. నేను సైతాన్ని వదిలిస్తాను, వెళ్ళిపోతాను. మా దేవుడు చెప్పాడని సులభ కాంప్లెక్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్క సెలబ్రిటీస్ వచ్చి అది చెప్పేసి డబ్బులు లేకుండా వెళ్ళిపోతారు. ఎవరా నువ్వు? అరే నువ్వెవడో నాకు తెలీదురా. నా ఇంటికి వచ్చి ₹1 కోటి పట్టుకో మళ్ళా సంపాదించుకుంటావు, కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటావు, కానీ ఈ టైంలో ఆపుతావా? రే అట్లేకు ముందు బీపీ పెంచకు, అట్లేకు. ఇంత అర్జెంట్ అరా నీకు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు?
బాత్రూమ్ లో నీళ్ళు లేవేంట్రా? ఉండవురా. టాయిలెట్ కి వెళ్ళినోడికి నీళ్లు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేదురా నీకు? లోపలికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చిపోవాలన్న కాన్సెప్ట్ లేదా నీకు? రేయ్, నిన్ను కాదురా అమ్మా, అడగకుంటే జన్మనిచ్చావు, ఆడుకోవడానికి బాల్ ఇచ్చావు, టీవీలో చూడడానికి రోజా గారిని ఇచ్చావు, పక్కన నాగబాబు గారిని కూడా ఇచ్చావు, అర్జెంట్ అయితే టాయిలెట్ ఇచ్చావు, కానీ నీళ్ళు ఇవ్వకుండా చచ్చావు. అయినా అమ్మా నువ్వు నాకు నచ్చావు. రేయ్ నువ్వు చచ్చావు. అమ్మా ఇంటి కూడా తొందర తీసుకెళ్ళి పీడవలుద్దమ్మా. వామ్మో కలబడితే వదలను రోయ్. ఏంది పరిగెడుతున్నది? నేను మెల్లగా ఎలాగోలా వెళ్ళడానికి రాలేదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితోని పోయించడానికి వచ్చాను. అబ్బో నేను రోజు 100 మందితో పోపిస్తున్నా. ఒక్కసారి వెళ్తే జిమ్మ తిరిగి కడుపు ఖాళీ అయిపోయింది. నువ్వు ఇంత పెద్ద డైలా చెప్పింది కూడా వెళ్ళకుండా రాయగా దేవుడా. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? రోజా గారు. ఏసీలు నాన్ ఏసీ దీంట్లో కూడా సెలబ్రిటీస్ కోసం సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఒకసారి ఏమో మహేష్ బాబు గారు, ఒకసారి ప్రకాష్ రాజ్ గారు, ఒకసారి ఏమో షియాజీ సిండే, అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు సెలబ్రిటీస్. చాలా చక్కగా ఉంది. దేవుడు గారు. కామెడీలు చాలా రకాలు ఉంటాయి, ఇది కంపు కామెడీ. కంపు తగ్గితే బాగుంటది. ఓకే గుడ్.